హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 11 అయితే స్టార్ట్ అయిపోయింది. నామినేషన్స్ అయిపోయాయి హౌస్లో అండ్ ఇవాళ లైవ్ అండ్ ఎపిసోడ్లో కూడా వస్తాయి. టోటల్గా 6 మెంబర్స్ నామినేట్ అయ్యారు. అండ్ ఎవరికి ఎలా ఉంది ఓటింగ్ చూసే ముందు వీడియోని గట్టిగా లైక్ చేసి మీరు కామెంట్ చేయండి ఈ వీక్ మీ సపోర్ట్ ఎవరికి అనేది, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే నామినేషన్కి చాలా కాలం తర్వాత ఇమాన్యుయల్ వచ్చాడు. సీజన్ స్టార్టింగ్లో అయితే ఖచ్చితంగా ఇమాన్యుయల్ ఒక విన్నింగ్ మెటీరియల్. సో ప్రజెంట్గా చాలా కాలం పాటు అతను నామినేషన్లోకి రాలేదు. ఇంతలో కొందరికైతే ఓటింగ్ పెరిగిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్గా అనఫిషియల్ ఫ్యాన్ పోల్ అఫీషియల్ ఇవాళ నైట్ స్టార్ట్ కావచ్చు, కానీ అనఫిషియల్లో ఎలా ఉంది చూద్దాం. అండ్ అన్ని అనఫిషియల్ పోల్స్లో అయితే కళ్యాణ్ టాప్లో ఉన్నాడు, రెగ్యులర్గా నామినేషన్లోకి వస్తూ ఉండడం. అండ్ అదేవిధంగా తనుజ అండ్ ఇతడి బాండింగ్ ఈ రెండు, అండ్ ఈసారి తనుజ ఓట్స్ కూడా ఇతనికి వస్తూ ఉండొచ్చు మ్యాక్సిమం. సో వీటన్నిటి వల్ల టాప్లో అయితే కళ్యాణ్ ఉన్నాడు. ప్రజెంట్గా ఓవరాల్ టాప్ 2 కూడా ఇతడే ఉంటాడు, ఎందుకంటే ఎన్ని పోల్స్లో చూసినా అదే వస్తుంది. సో చాలామందికి అయితే నచ్చాడు మేబీ అది ఏ విధంగా అయినా కూడా. సో అది లవ్ ట్రాక్ అయినా ఏదైనా కూడా. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ ఒక 20% మంచి ఓటింగ్ ఉండేది, కానీ రెగ్యులర్గా ఇతను నామినేషన్లోకి అయితే రాలేదు. స్టిల్ ఇప్పుడున్న వాటిలో సెకండ్ వస్తున్నాడు. ఇతడు ఓటింగ్ ఇతడికి తప్ప ఇంకెక్కడి నుంచి పడే ఛాన్స్ అయితే లేదు. నెక్స్ట్ భరణి కూడా కాస్త సేఫ్గానే ఉండేలా ఉన్నాడు. మేబీ తనుజ ఓటింగ్ కాస్త అండ్ సుమన్ ఓటింగ్ కాస్త ఇతనికి పడే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత డిమాన్ పవన్ 11 to 12. సో రీతు డిమాన్ ఇద్దరు ఒకటే కాబట్టి ఆమెకి ఏదన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే ఇతడికి వస్తుంది. సో ఆ విధంగా సేఫ్ అవుతున్నాడు. అండ్ నెక్స్ట్ సంజన, సో తనకి ఇంకెవరు ఓటేసేవారు లేరు, తన ఓటింగ్ తనకే. అండ్ చాలా వరకు అయితే హౌస్లో టార్గెట్ అయింది కూడా తనే నామినేషన్స్లో. సో మొత్తానికైతే డేంజర్ జోన్ అని చెప్పొచ్చు. లాస్ట్కు దివ్య, సో ఆపరేషన్ దివ్య అనేసరి కంప్లీట్ చేస్తారేమో బహుశా. సో ఎలిమినేషన్ జోన్లో అయితే దివ్య డెఫినెట్గా ఉంటుంది. ఈ వారం మోస్ట్ డేంజర్ జోన్ అని చెప్పొచ్చు దివ్య.